రైట్ ఇక ప్రైమ్ టైమ్ 9 బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. రేపు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ కి కొత్త గేట్లు అమర్చే పనులు ప్రారంభించనున్నారు. సుమారు 153 కోట్ల రూపాయలతో 117 పాత ఫ్లడ్ గేట్ల స్థానంలో కొత్త గేట్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనతో గేట్ల మార్పునకు కూటమి ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోంది. ఈ కార్యక్రమం అనంతరం పిచ్చుకలంక గ్రామంలో రైతులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. ఇక్కడ రేపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజమండ్రి పర్యటన ఉండబోతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ లో గేట్ల అమర్చనకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి అధికారిక వర్గాలు ఇప్పటికే షెడ్యూల్ ను విడుదల చేశాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. రేపు ఉదయం అంటే 13వ తేదీన ఏదైతే రాజమండ్రికి ధవళేశ్వరం బ్యారేజ్ కి సంబంధించిన రక్షణ పైన అదేవిధంగా దాని నిర్లక్ష్యం చేసిన వైసీపీ సర్కార్ ఏదైతే చేసిందో వాటన్నిటిపైన కూడా సీఎం చంద్రబాబు ఇటీవల కాలంలో ఆ కొత్త గేట్ల అమర్చే పనులు అదేవిధంగా ఈ నెల 13న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే 152.95 కోట్ల రూపాయలతో 117 పాత ఫ్లడ్ గేట్ల స్థానాల్లో కొత్త గేట్లను ఇప్పటికే ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే 2014 ఏదైతే 31.77 కోట్ల రూపాయలతో 58 గేట్లకు మరమ్మతులు గతంలో చేపట్టినప్పటికీ ధవళేశ్వరం బ్యారేజీ ఏదైతే ఉందో దాన్ని ఆ బ్యారేజీ రక్షణను దాన్ని తీవ్రత ఏదైతే ఉందో దాని నిర్లక్ష్యం గతంలో వైసీపీ సర్కార్ చేసింది కాబట్టి దాన్ని మరింతగా పటిష్ట భద్రతను చేపట్టాలని చెప్పని ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీనిపైన ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి ఏదైతే ఉందో దీని సూచనల మేరకు ఆ గేట్లు మార్పునకు ఏదైతే ఉందో ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం ఒక ముందడుగు వేసిందని చెప్పాలి. ఏదైతే ప్రధానంగా అంటే ఆ బ్యారేజ్ ఉన్న పిచ్చుకొల్లలంక గ్రామంలో రైతులతో సమావేశం కూడా సీఎం చంద్రబాబు అవనున్నారు. ఆ రోజైతే పూర్తి స్థాయి దీని మరమ్మతులు వీటన్నిటిని కూడా చేపించే అవకాశం అయితే కనబడుతుంది. వీటి ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు 13వ తేదీన హాజరవుతారు. జమీమా, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీహరి.